గ్లోసరీ అండి ఇంటర్మీడియట్ వొకాబులరీ పార్ట్లో ఈరోజు థర్డ్ వీడియో అండి. ఫస్ట్ వన్ వచ్చేసి అఫోర్డబుల్ అండి. అఫోర్డబుల్ అంటే అందుబాటు ధరల్లో లేదా సరసమైన ధరల్లో అని చెప్పేసి మీనింగ్లో ఉపయోగిస్తామండి. ఇన్ఎక్స్పెన్సివ్ ఆర్ రీజనబుల్లీ ప్రైస్డ్ అని చెప్పేసి అంటాము. ఉదాహరణకండి స్మార్ట్ ఫోన్స్ సరసమైన ధరకు అందుబాటులో ఉన్నాయి అని చెప్పడానికి స్మార్ట్ ఫోన్స్ ఆర్ అవైలబుల్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఇన్ ద మార్కెట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ అండి క్యాలిబ్రేషన్. క్యాలిబ్రేషన్ అంటే సరిచేయటము లేకపోతే సమీక్షించడం అనే మీనింగ్లో ఉపయోగిస్తామండి. ఇక్కడ పిక్చర్లో చూస్తే ఈ మెజరింగ్ పరికరాన్ని కరెక్ట్గా ఈ బాక్స్కి సరిచేయటం అనేది జరుగుతూ ఉంది. సో దాన్ని మనం క్యాలిబ్రేషన్ అని చెప్పేసి అంటామండి. కేర్ఫుల్ అసెస్మెంట్ ఆర్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. సో ఉదాహరణ చూస్తే ద మెజరింగ్ డివైజెస్ రిక్వైర్స్ క్యాలిబ్రేషన్ అని చెప్పేసి అంటారు. కొలిచే పరికరాలకు అలాగా కరెక్ట్గా సరిచేయడం అనేది చాలా అవసరము అని చెప్పేసి అంటున్నాం అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ అండి సబ్సిస్టెన్స్. నౌన్ అండి ఇక్కడ సబ్సిస్టెన్స్ అనేది అంటే తక్కువ స్థాయిలో లభించేటటువంటి జీవనోపాధిని సబ్సిస్టెన్స్ అని చెప్పేసి అంటామండి. మీనింగ్ వచ్చేసి ద యాక్షన్ ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ మెయింటైనింగ్ ఆర్ సపోర్టింగ్ వన్ సెల్ఫ్ ఎస్పెషల్లీ ఎట్ మినిమల్ లెవెల్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తోటలో పండేటటువంటి పంట జీవనోపాధిని మాత్రమే కాకుండా కొంత లాభాన్ని కూడా ఇస్తుంది అని చెప్పడానికి ద గార్డెన్ క్రాప్ ప్రొవైడ్ నాట్ ఓన్లీ సబ్సిస్టెన్స్ బట్ ఏ లిటిల్ ప్రాఫిట్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి ఇన్నోవేషన్ అనమాట. ఇన్నోవేషన్ అంటే కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త విధానాలతో ఉత్పత్తి అనేది సాధించడాన్ని ఇన్నోవేషన్ అని చెప్పేసి అంటామండి. మీనింగ్ వచ్చేసి ఆ న్యూ మెథడ్ కానీ ఐడియా కానీ ప్రోడక్ట్ కానీ కొత్తగా చేయటం అనమాట. సో ఇక్కడ చూసినట్టు ఎగ్జాంపుల్ ఇన్నోవేషన్ ఈజ్ క్రూషియల్ ఫర్ ద కంటిన్యూడ్ సక్సెస్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ విజయానికి కొత్త కొత్త ఆవిష్కరణలు అనేవి చాలా అవసరం అని చెప్పేసి అంటున్నారండి. నెక్స్ట్ అండి ఫిఫ్త్ వన్ సెగ్మెంటేషన్. సెగ్మెంటేషన్ అంటే చిన్న చిన్న భాగాలుగా విభజించడాన్ని సెగ్మెంటేషన్ అని చెప్పేసి అంటామండి. మీనింగ్ అంటే డివైడింగ్ ఇంటూ సెపరేట్ పార్ట్స్ ఆర్ సెక్షన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద రిలీజియస్ సెగ్మెంటేషన్ ఇన్ ద సొసైటీ ఈజ్ అన్డిజైరబుల్. సమాజంలో ఈ మత విభజనలు అనేవి అనవసరము అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ అండి పోర్టబిలిటీ. పోర్టబిలిటీ అంటే ఏదైనా సరే సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్ళగలగటాన్ని పోర్టబిలిటీ అని చెప్పేసి అంటామండి. ఎబిలిటీ టు బి ఈజీలీ క్యారీడ్ ఆర్ మూడ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ద పోర్టబిలిటీ ఆఫ్ ల్యాప్టాప్ ఈజ్ ఏ గ్రేట్ అడ్వాంటేజ్. ల్యాప్టాప్ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్ళగలగడం అనేటటువంటిది ఒక గొప్ప అడ్వాంటేజ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. నెక్స్ట్ అంటే సెవెంత్ వన్ వచ్చేసి ఈస్థెటిక్స్. ఈస్థెటిక్స్ అంటే సౌందర్యము లేదా అందము దీనికి సంబంధించినటువంటి విషయమనే మనం ఈస్థెటిక్స్ అని చెప్పేసి అంటామండి. అంటే మీనింగ్ వచ్చేసి అ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్ కన్సర్న్ విత్ ద నేచర్ అండ్ అప్రిసియేషన్ ఆఫ్ బ్యూటీ అని చెప్పేసి అంటాం అనమాట. సో కొన్ని చిత్రాలు ఉన్నాయండి. ఆ చిత్రాలు ఎలాంటి ఆనందాన్ని ఇస్తున్నాయంటే ఆ చిత్రాలకు ఉన్నటువంటి సౌందర్యము దాన్ని చూసిన వెంటనే మనకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయి, అంత సౌందర్యవంతంగా చిత్రాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ద పిక్చర్స్ గివ్ గ్రేట్ ఎస్థెటిక్ ప్లెజర్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ ఎమిషన్ అండి. ఎమిషన్ అంటే విడుదల చేయటం అనమాట. వాయువులు కానీ కిరణాలు కానీ ఏవైనా విడుదల చేయటం. ద డిశ్చార్జ్ ఆఫ్ సంథింగ్ ఎస్పెషల్లీ గ్యాస్ ఆర్ రేడియేషన్ని ఎమిషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద ఎఫెక్ట్ ఆఫ్ లెడ్ ఎమిషన్ ఆన్ ద హెల్త్ ఆర్ వెరీ సివియర్. ఈ సీసం విడుదల ఏదైతే ఉందో అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. నెక్స్ట్ అండి లాజిస్టిక్స్. లాజిస్టిక్స్ అంటే అండి సరుకుల్ని కస్టమర్లకు పంపించేటటువంటి వాణిజ్య కార్యక్రమాన్ని మనం లాజిస్టిక్స్ అని చెప్పేసి అంటామండి. మీనింగ్ ఏంటంటే ద కమర్షియల్ యాక్టివిటీ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ టు కస్టమర్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే లాజిస్టిక్ ఫార్మ్స్ యూజ్ శాటిలైట్ టెక్నాలజీ టు ట్రాక్ డెలివర్స్. సో ఈ వాణిజ్యము చేసేటటువంటి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు టెక్నాలజీని యూజ్ చేస్తున్నాయి అంటండి. ఏ టెక్నాలజీని? శాటిలైట్ టెక్నాలజీని. ఎందుకంటే ఈ డెలివరీ అది ట్రాక్ ఎంత దూరం వెళ్ళింది, ఎలా డెలివరీ చేస్తున్నారు ఇవన్నీ ట్రాక్ చేయడానికి శాటిలైట్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ అండి 10th వన్ నావిగేషనల్. నావిగేషనల్ అంటే మార్గదర్శనానికి సంబంధించినటువంటిదండి. అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే రిలేటింగ్ టు ఆర్ యూజ్డ్ ఫర్ నావిగేషన్ ఆన్ రూట్ అని చెప్పేసి అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ హౌస్లు వంటివి మార్గదర్శక పరికరాలు సముద్ర ప్రయాణానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి అన్నారు మనం. లైట్ హౌస్ వంటి మార్గదర్శకాలు సముద్ర ప్రయాణానికి ఉపయోగపడతాయి అని చెప్పాలంటే నావిగేషనల్ ఎయిడ్స్ లైక్ లైట్ హౌసెస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ మ్యారిన్ ట్రావెల్ అని చెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి గ్లిమ్స్ అంటారు. గ్లిమ్స్ అంటే ఒక షార్ట్ వ్యూ అనమాట. అంటే క్షణికంగా ఒక నిమిషంలో మొత్తము చూడటాన్నే గ్లిమ్స్ అని చెప్పేసి అంటారు. ఇంగ్లీష్లో మీనింగ్ వచ్చేసి ఆ మొమెంటరీ ఆర్ పార్షియల్ వ్యూ అని చెప్పేసి అంటారండి. అంటే షీ కాట్ ఏ గ్లిమ్స్ ఆఫ్ ద ఓషన్ వైల్ ట్రావెలింగ్ టు చెన్నై. చెన్నైకి ప్రయాణించే సమయంలో ఆమె సముద్రాన్ని ఒక్క క్షణం చూసింది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ.